ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినమంతే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒక ఫెయిల్యూర్లో వదిలిపెట్టడు. మనము అనుకుంటూ ఉంటాము, నేను ఈ ప్లేస్లో ఫెయిల్ అయ్యాను, ఇంకా నేను దీనిలోనికి వెళ్ళను. ఇదిగో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్లో నేను ఫెయిల్ అయ్యాను, నాకంతా లాస్ వచ్చింది, కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఆ బిజినెస్ జోలికి పోను. ఇలా రకరకాల ఫలానా ఉద్యోగం చేశాను, అక్కడ నేను చేయలేకపోయాను కాబట్టి నేను ఆ ఉద్యోగం చేయను. ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ చాలా డిసప్పాయింట్మెంట్కు లోనవుతూ డిప్రెషన్కు గురి అవుతూ కృంగిపోతూ ఉంటాము. అయితే దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆయనను ఆహ్వానించండి. నీ జీవితము అనే నావలోకి ఆయనను ఆహ్వానిస్తే ఆయన ఉన్న చోట తప్పకుండా ఫెయిల్యూర్ అనేది ఉండదు, కానీ ఎల్లప్పుడూ కూడా విక్టరీనే ఉంటుంది. ఆయన మనలను తిరిగి మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఆ ప్లేసెస్కు పంపిస్తాడు. అయితే అది మనల్ని డిసప్పాయింట్ చేయడానికి కాదు, కానీ నేను నాదంతా అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అని అనుకునే అందుకు కాదు. కానీ నీవు అయిపోయింది అని అనుకునే దాన్ని తిరిగి రివర్స్ చేసి నీకు విజయము సాధించి పెట్టడానికి ఆయన నిన్ను తిరిగి అదే ప్లేస్కు తీసుకువెళ్తాడు. ఎక్కడ అవమానించబడతావో అక్కడ నీకు ఘనత తీసుకువస్తాడు. ఎక్కడ కృంగిపోయినట్లుగా ఫీల్ అవుతావో అక్కడే నిన్ను తిరిగి లేవనెత్తి చక్కగా నిలబెడతాడు. మరి ఇక్కడ శిష్యులను గురించి చూస్తున్నాము. లూకాసు వార్త 5వ అధ్యాయంలో కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు. అక్కడ 2 దోణులు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు గెన్నేసరెతు సరస్సు తీరంన నిలిచాడు. అక్కడ కొంతమంది వలలు కడుక్కుంటూ ఉన్నారు. అయితే ఆ దోణెలలో సీమోనుది అయినటువంటి ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండెను. ఎవరు? సీమోను, అంటే సీమోను పేతురు. బహుశా అప్పటికే ఆయన ఎవరు అంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని విని ఉన్నాడేమో. సీమోను ఏమీ మాట్లాడలేదు, కానీ తన దోణెలో ఆయన ఎక్కి కూర్చోడానికి ఒప్పుకున్నాడు. ఆయనను ఆ దోణెలో ఎక్కించుకున్నాడు. అయితే ప్రభువు ఏం చేశాడంటే దరి నుంచి కొంచెం త్రోయమని చెప్పి అక్కడ కూర్చొని అక్కడి నుంచి దోణెలో నుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ వచ్చి మీద పడుతూ ఉంటారు కదా, అందుకని. అయితే ఆయన బోధించడం చాలించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడి అని సీమోనుతో చెప్పాడు. ఆ శిష్యులు రాత్రంతా కూడా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు ఇంకా చాలా అలసట చెందారు, బాగా నిరుత్సాహపడ్డారు. మరి వారికి చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది. ఎందుకంటే మరి వాళ్ళ వృత్తే అది. ఆ చేపలు పట్టి అమ్మి మరి వారు డబ్బు సంపాదిస్తారు, వారి జీవనాధారము. అయితే ఇప్పుడు ఇది మనకు ఒక్క చేప కూడా దొరకలేదు అంటే ఎలాగా అని ఒక విధమైనటువంటి నిరాశతో ఒకలాంటి ఫ్రస్ట్రేషన్కు గురై ఉన్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే ప్రభువు ఆ దోణెలోకి అడుగు పెట్టాడో సమస్తం మారిపోయింది. అదే సరస్సు, అదే వలలు, అదే మనుషులు, కానీ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆ దోణెలో. అక్కడ ఒక అసాధ్యమైన కార్యము సాధ్యమైపోయింది. మరి యేసయ్య అలాగే కదా పనిచేస్తాడు. ఆయన మనము ఎక్కడైతే ఆశ వదులుకున్నామో అక్కడికి మనల్ని నడిపించి మనకు మరి ఆ నిరీక్షణను కల్పిస్తాడు. ఆయన మనము అస్సలు చూడలేదు అనుకునే చోటు మనకు చూపించి మనకు మరి కనిపించని నిధులను, మర్మముగా ఉన్నటువంటి నిధులను మనకు కనిపించేలాగా చేస్తాడు. ఆయన ఇంకా మనకేమీ లేదు, ఇంకా మనం అంతా పోగొట్టుకున్నామన్న పరిస్థితులలో ఆయన మనకు ఊపిరి పోసినట్లుగా
మనకి ఇంకా మన జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితులలో, ఇంకా ఆరోగ్యం లేదు, నేను చనిపోతున్నాను అనుకునే పరిస్థితులలో ఆయన మనకు ఊపిరి పోసి మనల్ని తిరిగి బ్రతికించేటువంటి దేవుడు. చాలాసార్లు మనం తిరిగి అదే ప్లేస్కి వెళ్ళి పని చేయాలి అంటే చాలా దుఃఖపడతాము. అయ్యో, నేను ఇంక అక్కడ చెయ్యను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలా అక్కడ చేశాను, ఇలా నేను ఫెయిల్ అయ్యాను అని అనుకుంటూ ఉంటాం. నేను ఆ బిజినెస్ ఇంకా చేయను, ఎందుకంటే నాకు నష్టం వచ్చింది, నేను చేయలేను అని. కానీ దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నిరుత్సాహపడడానికి, డిప్రెషన్ కావడానికి కాదు ఆయన మిమ్మల్ని తిరిగి అదే ప్లేస్కు నడిపించేది. అక్కడ నీవు ఇంకా గొప్పగా, ఉన్నతంగా, ఉత్తమమైనటువంటి పనితీరును ప్రదర్శించి అత్యుత్తమమైనటువంటి మనిషిగా, ఒక విజయవంతమైన మనిషిగా నువ్వు బయటకు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. శిష్యుల జీవితంలో అదే జరిగింది. అతను అన్నాడు, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని చెప్పాడు. ఇక్కడ సీమోను పేతురు యొక్క విధేయతను మనం గమనించాలి. అతడు ప్రభువైన యేసు చెప్పిన మాట విన్నాడు, అతడు విధేయత చూపించాడు, అతడు మరి అక్కడ వలలు వేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మరి వలలు వేసేది, చేపలు పట్టేది సీమోను పేతురే. ప్రభువైన యేసుకు చేపలు పట్టడం తెలుసా? కాదు కదా. అయితే సీమోను పేతురు వారు జాలరులు, వాళ్లకు అదే పని కనుక వాళ్ళకు ఏ టైంలో చేపలు దొరుకుతాయో వారికి బాగా తెలుసు. మరి ఈ సమయంలో ఇలా వేస్తే దొరకవు అని కూడా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే తెల్లారిపోయింది, ఇంకా చేపలు దొరికే పరిస్థితి కాదు అని. అందుకనే అతను అంటున్నాడు, మేము ఆల్రెడీ వేశాము, వలలు వేశాము, కానీ మేము ప్రయాసపడినా కూడా మాకేం దొరకలేదు, కానీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని సీమోను పేతురు విధేయత చూపించాడు. మనం కూడా దేవుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, అంటే మనల్ని తన చిత్త ప్రకారం నడిపిస్తూ ఉన్నప్పుడు మనము ధైర్యంగా ముందుకు సాగాలి, కానీ మనం ఎప్పుడు కూడా అవిధేయత చూపించకూడదు. దేవుని యొక్క మాటకు మనము విలువ ఇచ్చి ఆయన మాట చొప్పున మనం చేస్తే మనం తప్పకుండా విజయం పొందుకుంటాము. వాళ్ళు వలలు వేశారు, అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఇంకేమైందంటే వాళ్ళ వలలు పిగిలిపోతున్నాయట. అందుకని వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు, అంటే తమతో పాటు పనిచేసేవారు, జాలర్లను వచ్చి సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేశారంట, అంటే సైగలు చేశారు. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు, గట్టిగా మాట్లాడినా కూడా వారికి వినిపించదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఆ 2 దోణెలు, కంప్లీట్గా 2 దోణెలు మునిగేటట్లుగా నింపారంట. ఎంత అద్భుతం కదా. అసలు చేపలు పట్టే పరిస్థితి అక్కడ కాదు, కానీ చేపలు పట్టడానికి మరి ఆ వలలు వేసినప్పుడు ఆ వలలలో చేపలు చిక్కుకోవడానికి ఇది ఎలా సాధ్యమైంది? అంత సమృద్ధిని ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. మనం అనుకోవచ్చు, నేను ఒకవేళ సీమోను పేతురు, నేను ఇంతవరకు రాత్రంతా కూడా కష్టపడినాము, ఇప్పుడు ఏం చేపలు ఉండవు నాకు తెలుసు, కాబట్టి నేను వెయ్యను అని అనుకుని ఉంటే ఇంత అద్భుతం అతడు పొందుకునేవాడు కాదు. కానీ ఎప్పుడైతే అతడు విధేయతతో మరి ప్రభు చెప్పిన మాటకు అంగీకరించి వలలు వేశాడో, అప్పుడు ఆ అద్భుతం చూసినప్పుడు వారికి చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఇది అసాధ్యమైనది. ఒకవేళ చేపలు పడినా 1-2 చేపలు పడొచ్చేమో, కానీ ఇంత అద్భుతంగా, ఇంత విస్తారంగా చేపలు పడడం అనేది వారి జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి సీమోను పేతురు ఏం చేశాడంటే యేసయ్య మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఆ చేపలు ఎంత విస్తారంగా ఉన్నాయంటే ఆ చేపల రాశికి వాళ్ళందరూ కూడా విస్మయం పొందారంట. అది అస్సలు సాధ్యం కాదు, ఇది కేవలం ఈయన ప్రభువు కాబట్టే, ఈయన దేవాది దేవుడు కాబట్టే ఈయనకు సాధ్యమైంది అనుకుని, అందుకే ఆయన ఎవరో అప్పటి వరకు అతనికి తెలియకపోయినా ప్రభువా అని సంబోధిస్తూ నన్ను విడిచిపో ప్రభువా, నేను పాపాత్ముడిని అని చెప్పాడు. అయితే ప్రభువుకు ఆ ఉద్దేశం లేదు, ఆయన వెళ్ళిపోయే ఉద్దేశం లేదు, విడిచిపోయే ఉద్దేశం లేదు. ఆయన పేతురును తనకు ఒక గొప్ప శిష్యుడిగా మలుచుకోవాలనుకున్నాడు కదా. కాబట్టి ఆయన అంటున్నాడు,
సీమోను సీమోనుతో ఏమంటున్నాడంటే, భయపడొద్దు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావు అని సీమోనుతో చెప్పాడు. అయితే వాళ్ళందరూ కూడా ఆ దోణెలు అక్కడ ఉండి ఆ దోణెలలో చేపలు పట్టిన ఆ రాశిని చూసినటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే ఆ దోణెలను దరికి చేర్చిన తర్వాత సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. ఆ విధంగా వాళ్ళు ఆయనకు గొప్ప శిష్యులుగా మారిపోయారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆయన యొక్క అద్భుతము చూడడం వల్లనే. అయితే మేము ఫెయిల్ అయ్యాము అని అనుకోవద్దు. అనుకున్న సమయంలో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఎవరు కూడా భయపడవద్దు. అసలు నేను ఇంకా ఇక్కడ ఎంటర్ కాను అని అనుకోవద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు. కానీ ప్రభువును నీ హృదయంలో చేర్చుకో, ప్రభువును నీ జీవిత నావలో చేర్చుకో. నీ జీవితంలోనికి, నీ కథలోనికి ఆయన వచ్చాడంటే కథ అంతా మొత్తం మారిపోతుంది. ఆ నీరు కూడా ఆయనకు లోబడతాయి. సృష్టి అంతా కూడా ఆయనకు లోబడుతుంది కదా. కాబట్టి నీకు విడుదల అనేది కలుగుతుంది. మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఖాళీదనాన్ని ఆయన నింపే దేవుడు. ఏది కూడా ఖాళీగా ఉంచడు. నీ హృదయంలో ఉన్న ఆ నిరుత్సాహాన్ని ఆయన తీసేస్తాడు. ఆయన నీలో ధైర్యం నింపుతాడు. మరి ఎప్పుడు కూడా నీవు ఓడిపోవు, నువ్వు విజయం పొందుకుంటావు. గతంలో ఏదైతే నన్ను ఓడించింది అని నీవు ఫీల్ అవుతున్నావో అది ఇక నిన్ను ఓడించదు. ఎందుకంటే నీవు ఇదంతా ఒంటరిగా చేయడం లేదు. ప్రభువు నీతో ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు. నీ జీవితంలో యేసయ్య ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఫెయిల్యూర్ను పొందుకోవు. ప్రతి విషయంలో కూడా నీవు విజయం పొందుకుంటావు. కాబట్టి నమ్ము, విశ్వసించు, ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన నీతో ఉంటే ఏది కూడా ఖాళీగా ఉండదు. ఆయన ఉంటే నీ కథ పూర్తిగా మారిపోతుంది. ఆయన ఉంటే నాకు ఏమీ లేదు అనుకున్నదంతా కూడా చాలా ఉంది, నాకు నేను సమస్తము సాధించాను, నాకు సమస్తము కలిగింది అని నువ్వు సంతోషంగా నాకు లేమి లేదు అని చెప్పగలవు. కనుక ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానిద్దామా? దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడైన దేవ, మహిమోన్నతుడా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములైనా ఇదే కాలంన ప్రభా నిన్ను ప్రార్థిస్తూ నిన్ను కనపరుస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా, మా జీవితాలలో నువ్వు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనములు తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, ఈ దినం మీరు ఒక గొప్ప వాగ్దానం మాకు ఇస్తున్నారు. నీవు మాతో ఉంటే మాకేది కూడా ఖాళీగా ఉండదు, ఏది కూడా మాకు వెల్తిగా ఉండదు ప్రభా నాయన, మరి శూన్యంగా ఉండదు. కనుక తండ్రి, మేము ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఎరుగక ఉండగలుగుతాము. నీవు మాతో ఉంటే మమ్మల్ని నీవు నడిపిస్తావు కనుక తండ్రి, సరి అయిన రీతిలో మేము నడుచుకుంటాం. కాబట్టి మా ప్రభా, మాకు విజయమును ఇచ్చే దేవుడవు తండ్రి. మేము తల ఎత్తుకొని నిలబెట్టే దేవుడు మా ప్రభా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరైతే ప్రభా మేము ఈ పని చేసి మేము ఫెయిల్ అయ్యాము అని అనుకుంటూ బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారేమో మా ప్రభా, ఈ బిజినెస్ చేసి మేము అలసిపోయాము, మా వల్ల కావడం లేదు అనుకుని కృంగిపోతున్నటువంటి వారు అనేక మంది ప్రభా, ఎన్నో సమస్యలతో ఎన్నో ఇక్కట్లతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మా ప్రభా తండ్రి, నీవు ఉంటే వారి జీవితంలో నీవు ఉంటే ఏది కూడా కొదువగా ఉండదు మా ప్రభా. మరి ఏది కూడా ఖాళీగా ఉండదు, ఎక్కడ కూడా మరి అపజయం ఉండదు. ఆ విషయం నాయన గ్రహించుకొని ప్రతి ఒక్కరము తండ్రి, మేమంతా కూడా మా జీవితము అనే నావలో నిన్ను నావికుడిగా ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి. మా తండ్రి, నీవు మాకు నావికుడిగా ఉన్నట్లయితే మేము సరైన రీతిలో నడుచుకుంటాము, సరైన దిశలో సాగిపోగలుగుతాము, విజయవంతమైనటువంటి జీవితంలో మేము ఉండగలుగుతాము. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎప్పుడు కూడా మాకు నిరుత్సాహం అనేది కలగకుండా, డిప్రెషన్లోనికి మేము వెళ్లకుండా మీరు మమ్మల్ని కాపాడతారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు విజయం అనుగ్రహించండి. మా ప్రభా నాయన,
మేము వెనకాడుతున్నామేమో, ఏదైనా పని చేయడానికి వెనకాడుతున్నామేమో. అయితే ప్రభా, నిన్ను మా జీవితంలో కలిగి మేము అదే పనిని తిరిగి చేసినట్లయితే తప్పకుండా విజయం పొందుకుంటాము. ఆ ధైర్యంను మాకు ఇవ్వండి ప్రభా. మా తండ్రి, మీరు మా హృదయంలో ఉండండి, మా జీవితంలో ఉండండి. దేవా ప్రభా, కథనంతా కూడా మార్చగలిగిన దేవుడవు నీవే. మా తండ్రి దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మరి మా జీవితాలలో తండ్రి ఈ దినము మేము చేయవలసిన పనులు మా ఎదుట ఉన్నాయి. ఏ దానిని చేయడానికి మేము భయపడుతున్నామో ఆ పనులు మేము చక్కగా చేయగలుగుటకు మీ యొక్క సహాయము మాకు అనుగ్రహించండి. తండ్రి, మీరు మాతో ఉన్నందుకు వందనములు. మేము అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మీరు కూడా మాతో ఉన్నందుకు వందనములు. మాకు ముందుగా నడుస్తూ మా పరిస్థితులన్నీ సరిచేస్తున్నందుకు వందనములు. మా తండ్రి, ఈ దినము ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగులుగా ఉన్న వాళ్లకు ఉద్యోగాలు దయచేయండి. గతంలో నేను ప్రయత్నించాను కానీ మాకు రాలేదు అని అనుకుంటున్న వారికి తప్పకుండా ఆ ఉద్యోగాలు తప్పకుండా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తున్న ఈ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వాళ్ళను దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. తీవ్రమైన అనారోగ్యంతో మరి ఐసీయూలో ఉన్న వాళ్ళను, వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళను దయ ఉంచి నాయన మీరు తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు, పడకలలో ఉన్నవారిని మీరు లేవనెత్తండి. మా ప్రభా తండ్రి, మరి తీవ్రమైన భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, బ్రెయిన్లో సమస్యలు, లంగ్స్లో సమస్యలు, వీటన్నిటి నుంచి ప్రభా ఏ శ్రమంలో విడుదల దయచేయండి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుండగా ఆ ఆందోళనంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఎంతమంది అయితే నాయన అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభా, మీరు వారిని కనికరించి ఆ పరిస్థితుల నుంచి శ్రమలో విడుదల వారికి దయచేయండి. మా ప్రభా నాయన, మరి అన్యాయానికి గురైన వారిని మీరు దయ ఉంచి దర్శించండి ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ల్యాండ్ ఇష్యూస్, మరి ఎంతోమంది కోర్టు లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్లో ఉన్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల కలుగునుగాక. మా ప్రభా తండ్రి, ఎంతోమంది నాయన అనేక సమస్యలతో ఉద్యోగ జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ మరి కష్టపడుతూ ఉన్నారు ప్రభా. మీరు వారిని నిలబెట్టండి, చక్కగా నిలబెట్టండి. మా తండ్రి దేవ, ఆ పరిస్థితులన్నిటినీ మీరు సరిచేయమని, మీరు ఎంటర్ అవ్వమని, మీరు అడుగు పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, యుద్ధం జరుగుతున్న ప్రతి ప్రదేశంలో మీరుండండి తండ్రి. ఆ ప్రదేశాలన్నిట్లో నాయన శాంతిని, సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాము. నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. కృప చూపించండి. మా ప్రభా నాయన, ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి అనేక ప్రాంతాల్లో, గల్ఫ్ కంట్రీస్లో, ఇంకా అనేక చోట్లనైనా మరి బాంబు దాడులు జరుగుతూ ఉంటుండగా నాయన మీరు కనికరించండి. మా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు నాయన, దయ ఉంచండి. వారికి మీ కాపుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము తండ్రి. వ్యసనంలో గురైన వారికి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. మా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.